ఓం శ్రీ శుభంకర్యే నమః. అధ శ్రీ వినాయక చవితి వ్రత కథ. ఈ యొక్క కథ మనమందరము ఎన్నిసార్లు విన్నా కూడా ఈ చవితి రోజున, ప్రతి వినాయక చవితి రోజున కూడా మనము ఒకసారి విని మనము ఆ అక్షంతులని శిరస్సు మీద వేసుకోవాలి. ఎందుకు అంటే ఈ కథలో చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఉంటాయి. వ్రతము ఎక్కడి నుంచి ఉద్భవమైనది, గజాననుడు ఎక్కడి నుంచి ఉద్భవం అయ్యాడు, శమంతకమణి ఏ విధముగా అపహరించి కృష్ణుడి మీద నీలాప నిందలు వచ్చి ఉన్నాయి అనేటువంటి విషయములన్నీ కూడా ఈ యొక్క కథలో ఉన్నాయి. నీలాప నిందలు ప్రతి మానవుడికి కూడా నీలాప నిందలు అంటే ఏంట్రా అంటే తాను తప్పు చేసినా చేయకపోయినా ఒక అపనింద తన మీదకి రావటము, దాన్ని అతను నిరూపించుకుంటానికి ఎంత ప్రయత్నం చేసినా కూడా విఫలమవుతూ రావటం. ఇది అతను చెయ్యక్కర్లేదు తప్పు, కానీ ఆ తప్పు ఏదో మాట తెలిసి ఇతను తప్పు చేశాడు అని చెప్పి ఎవరికి వారు నిర్ణయించుకుని అతన్ని ఒక దోషిగా, ఒక అపవాదు చేసిన వ్యక్తి కింద చిత్రీకరించి అతన్ని చూసినప్పుడల్లా కూడా మనకి ఆ భావన కలిగేటువంటి విధంగా మనం ఉండటం. ఇది చాలా దరిద్రమైనటువంటి స్వభావం. ఈ స్వభావం మానవుల్లో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా వారు చేసేది సత్కర్మ అయినా కూడా, మంచి పని అయినా కూడా అది ఎదుట వారికి చెడ్డ పనిగా కనబడటం వల్ల ఇది వారు చేసేటువంటిది తప్పుగా నిర్ణయితం అవుతుంది. అదే విధముగా తప్పు అనేటువంటి విషయము కూడా ఒప్పుగా నిరూపించుకునేటువంటి గొప్ప శక్తి నీలాప నింద మీద ఉంది. కాబట్టి మనము ఇలాంటి నీలాప నిందలని మనము తరచూ ఏదో ఒక రూపముగా మనం అనుభవిస్తూనే ఉంటాం. అటువంటి నింద వలన మన జీవన విధానము మారకుండా ఉండటానికి, నింద అయితే మన మీద పడదు కానీ పడినా మన జీవిత విధానం మారకూడదు అనుకుంటే కనుక ఈ వ్రత కథని సంవత్సరమునకి ఒకసారైనా సరే తప్పకుండా విని అక్షంతులు వేసుకుంటాం ద్వారా అటువంటి నింద వలన మన జీవిత విధానం మారదు, లేకపోతే మన జీవిత విధానం మారిపోతుంది అని ఈ యొక్క పురాణము ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇక మనం వ్రత కథని ప్రారంభించుకుందాం. జై బోల్ గజానన మహారాజకి జై. పూర్వమున అఖిలాండ కోటములో ఉండేటువంటి మన ప్రపంచ విశాలములో చంద్రవంశీకులని మనము తరచుగా ఏదో ఒక కథలో వింటూ ఉంటాం. ఆ చంద్రవంశీకులు వారు చంద్రవంశాన్ని పరిపాలించేటువంటి మహారాజు గారికి కుటుంబం అంతా కూడా అతనిని దోషిగా ముద్రించి రాజ్యము నుంచి కూడా అతన్ని తరిమి పంపించేస్తారు. అతనికి ఉన్నటువంటి రత్నాలు, నాణ్యాలు, ఆస్తులు అన్నిటినీ వదిలి భార్య పిల్లలతో, తమ్ముళ్లతో కూడా కూడి అతను సంచారానికి బయలుదేరి వెళ్ళిపోతాడు. అరణ్యములో నివాసం ఉండటానికి వెళతాడు. అది నైమిషారణ్యముకి కొంత దగ్గరగా ఉండేటువంటి ప్రదేశం. వారు అలా వెళుతూ ఉన్న సమయమునందున నైమిషారణ్యమునికి ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి సూతులు వారు సోనుకాదు మహామహర్షులకి అనేక వ్రత కథల గురించి, చరిత్రల గురించి వారికి చెబుతూ ఉండగా ఈ యొక్క చంద్రవంశీక మహారాజు ఆ యొక్క సూతుల వారి వద్దకు వెళ్ళి, అయ్యా, నాకు ఇటువంటి ద్రోహము జరిగినది, నన్ను నా కుటుంబ సభ్యులే నన్ను నా రాజ్యం నుంచి నమ్మక ద్రోహం చేసి బయటికి పంపించి ఉన్నారు. నేను నా యొక్క తమ్ముడితోనూ అదేవిధముగా భార్య పిల్లలతోనూ నేను ప్రస్తుతానికి అరణ్యవాసాన్ని చేస్తున్నాను. కాబట్టి నాకు మరలా నా భాగ్యాన్ని, నా రాజ్యాన్ని, నా సంపదనని నాకు కలిగించు నాయనా అని చెప్పి సోనుకాదు మహామహర్షులు సూతులు వారందరూ కూడా ఉండగా చంద్ర వంశీకుడైనటువంటి మహారాజు వారిని అడగటం జరిగింది. సూతులు వారు ఒక్కసారిగా ధ్యానము చేసి ఇతను చెప్పేది సత్యమా అసత్యమా అనేటువంటి విషయాన్ని గ్రహించి, ఇతను సత్యమే చెప్తున్నాడు, ఇతను మోసపోయాడు, ఇతను దగా చెయ్యబడ్డాడు, ఇతను దెబ్బ తినబడ్డాడు, నమ్మక ద్రోహములో ఉన్నాడు, కాబట్టి ఇతనది సత్యమైనటువంటి కోరికే, కాబట్టి ఇతను వినాయక వ్రత కథని ఆచరించినట్లయితే
ఇతనికి పోయినటువంటి రాజ్యం తిరిగి వస్తుంది అనేటువంటి విషయాన్ని సూతులు వారు ఆ యొక్క చంద్రకేతు మహారాజుకి చెప్పడం జరిగింది. తద్వారా చంద్రకేతు మహారాజు ప్రప్రథమముగా మొట్టమొదటిసారిగా ఈ యొక్క వ్రతాన్ని కలియుగమునందున ఆచరించినటువంటి మహానుభావుడయ్యాడు. వెంటనే సోనుకాదు మహామృషులందరూ కూడా సూతుల వారిని అడుగుతున్నారు, అయ్యా మీరు ఇప్పుడు చెప్పినటువంటి వినాయక వ్రత కథ గురించి మాకు తెలియజేయండి అని. అందులకు గాను ఆ యొక్క సూతుల వారు ఈ విధముగా చెప్తున్నారు. ఈ యొక్క వ్రతము ఏ విధముగా ప్రారంభమైనది, ఎవరు ఈ యొక్క వ్రతాన్ని కృతయుగములో త్రేతాయుగములో ఆచరించినటువంటి వారు ఎవరు. ధర్మరాజు గురించి మనమందరం వినే ఉంటాం, మనందరికీ తెలుసు కూడా. ధర్మరాజు ఈ యొక్క వ్రత విశేషాన్ని చాలా చక్కగా ఆచరించి వ్రతము యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణముగా పొంది ఉన్నాడు. అది ఏ విధముగా అంటే పుత్రవాత్సల్యముతో ఉన్నటువంటి పరమేశ్వరుడు కుమారస్వామికి ఈ యొక్క వ్రత విశేషం గురించి చెప్తారట. నాయన, ఎవరైనా సరే ధర్మ మార్గములో సత్య మార్గములో నడిచేటువంటి వారికి ఎటువంటి విఘ్నములు ఉన్నా, ఎటువంటి కష్టము ఉన్నా వినాయకుడిని వ్రతము చేయటము ద్వారా ఆ యొక్క వినాయకుడు వారిని అనుగ్రహిస్తాడు అని. ఇక్కడ గణపతి వినాయక వ్రతం, గణపతి పూజ అది వేరు, ఇది వేరు. వినాయక స్వామికి వ్రతముని ఆచరించటము అంటే గనక ఏమిటి అని చెప్పి కుమారస్వామి అడిగారట. కుమారస్వామి అడగగానే సాక్షాత్తు పరమేశ్వరుడే చెప్పాడుట, వినాయకుడికి ప్రీతి అయినటువంటి ద్రవ్యములతో పూజించటం. వ్రతము అంటే అదేనండి. ఏ వ్రతమైనా సరే వ్రతము అంటే ఏమిటి అంటే, ఇప్పుడు మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాం. స్వామివారికి ప్రీతి అయినటువంటి ప్రసాదాన్ని మనము తీసుకుంటే వ్రత అనుగ్రహాన్ని పొందినట్టు. స్వామివారి యొక్క కథాక్షతులని శిరస్సు మీద వేసుకుంటే వ్రతము యొక్క అనుగ్రహాన్ని మనం పొందినట్టు కదండి. అంతేగాని ఆ యొక్క ప్రీతికరమైనటువంటి ద్రవ్యాన్ని మనం సేకరించటము ద్వారా ఆ యొక్క భగవంతుడి కటాక్షం మన మీద ఉంటుంది. అదే విధముగా గణపతికి ఇష్టమైనటువంటి 21 పత్రములతో స్వామికి పల్లవి ఏర్పాటు చేసుకుని ఆ యొక్క పల్లవి మీద చక్కగా స్వామివారి పత్రములన్నీ వేసి స్వామివారి ప్రతిమను చేసుకుని ఆ యొక్క మట్టి ప్రతిమతో బంగారు, వెండి, ఇత్తడి, రాగి ఇవన్నీ కూడా అశాశ్వతమైనది, శాశ్వతమైనటువంటిది భూమి కాబట్టి మట్టికి చాలా శ్రేష్టత ఉంటుంది. శక్తి ఉన్నవారు లేనివారు కూడా సులభతరముగా చేయవచ్చు. మన హిందూ సాంప్రదాయంలో చాలా సులభముగా ఉంటాయన్నీ. మనం అనుకుంటాం ఇది చాలా కష్టముగా ఉంటుంది, దీనికి ఎంత ఖర్చు అవుతుంది, అంత ఖర్చు అవుతుందని. ఖర్చు లేకుండా ఉండేటువంటివే ఇవన్నీ కూడా. ఇప్పుడంటే పెద్ద పెద్ద నగరాలకు వెళ్ళి దూర దూర ప్రాంతాలకు వెళ్ళి మనం వీటన్నిటికీ ప్రకృతికి దూరముగా ఉంటున్నాము కాబట్టి మనకి కష్టం. ఊళ్ళో ఉండేవాడికి మంచి రేగిడి మట్టి దొరకటం కష్టమా, పత్రి దొరకటం కష్టమా, పువ్వు దొరకటం కష్టమా, పండు దొరకటం కష్టమా? అన్నీ సులభంగానే దొరుకుతాయి. చక్కగా కల్పోక్తముగా అందరూ అన్ని వర్ణముల వారు కూడా ఆచరించవచ్చు. ఇది ఒకరికి మాత్రమే పరిమితమైనటువంటిది కాదు. దేశంలో ఉన్నటువంటి యావత్ మంది కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించవచ్చు. చక్కగా గణపతి రూపాన్ని తయారు చేసుకుని స్వామికి చక్కగా 16 ఉపచారములతో పూజ చేసుకుంటూ మధ్యలో ఈ యొక్క 21 పత్రము 21 పత్రములతో కూడా చక్కగా స్వామివారికి పూజ చేసి స్వామికి ప్రీతి అయినటువంటి ఉండ్రాళ్ళు, కజ్జికాయలు, పులిహోర, చిత్రాన్నము ఇత్యాది ఆయనకి ప్రీతికరమైనటువంటి ద్రవ్యములన్నిటినీ కూడా కుడుములు ఇవన్నీ కూడా నైవేద్యముగా పెట్టి మనము తీసుకుంటాము ద్వారా ఆయన అనుగ్రహం మన మీద ఉంటుంది. నైవేద్యంగా పెట్టినంత మాత్రాన మనం అవి పడేయము కదా, మళ్ళీ ప్రసాదంగా మనమే తీసుకుంటాం. తద్వారా మనకు అనుగ్రహం ఉంటుంది. ఆ పత్రి మన ఇంట్లో పూజ చేయటం వలన పశుపక్షాదులు, క్రిమి కీటకాలు మన ఇంటికి రావు. అదే విధముగా ఎంతో ధైర్యమైనటువంటి మనస్తత్వం కలిగించేటువంటి పత్రులు దాంట్లో ఎన్నో ఉంటాయి. బిల్వపత్రము, తులసి పత్రము, దాడమీ పత్రము, జామి పత్రము, అదే విధముగా
శ్వేతార్క పత్రములు, ఇవన్నీ కూడా అనేక రోగ నిరోధక శక్తిని పెంచేటువంటివి, బుద్ధి చైతన్యాన్ని పెంచేటువంటి పత్రములు, ఇవన్నీ కూడా ఆ యొక్క 21 పత్రముల్లో ఇమిడి ఉన్నాయి. వాటన్నిటితో కూడా స్వామికి పూజ చేసి శత్రు సంహారం అయ్యేటువంటి పత్రి కూడా దాంట్లో ఉంది. కాబట్టి శత్రువుల నుంచి మనకు ఏదైనా కీడు ఉన్నా అది కూడా తొలగని అని ఆ పత్రితో కూడా మనం పూజ చేసి చక్కగా నైవేద్యం పెట్టుకుని, ఎవరైతే చంద్రుడిని ఈరోజు చూడకుండా ఉంటారో అట్టి వారికి నీలాపనిందలు కానీ వారికి ఉండేటువంటి అధైర్యము తొలగుతుంది, నీలాపనిందలు కూడా తొలగి వారు సంపూర్ణ ధైర్యవంతులయ్యి సంపూర్ణముగా నీలాపనిందలకి వారు దూరముగా ఉంటూ వారి యొక్క మనోధైర్యాన్ని పెంచుకుని జీవనాన్ని గడుపుతారు నాయన అని చెప్పి పరమేశ్వరుడు సాక్షాత్తు కుమారస్వామికి చెప్పినటువంటి ఈ యొక్క వ్రతాన్ని ధర్మరాజు ఆచరించి ఉన్నాడు. తద్వారా ధర్మరాజు తన ధర్మ మార్గములో ఉండేటువంటి రాజే ఆచరించాడంటే మనము ఎంత శ్రద్ధగా ఆచరించాలో ఆలోచించండి. ధర్మరాజు అంటేనే పేరులో ఉంది కదా, ఆయన ధర్మముగా ఉండేటువంటి వ్యక్తి. ఆయనకే ఈ వ్రతం అవశ్యమైనది అంటే మానవ మాత్రులం మనము ఎంతసార్లు చేయాలి, ఎంత శ్రద్ధగా చేయాలి, ఎంత ధర్మముగా ఎంత సత్యముగా ఆచరించాలి, అది మన మనసుకే తెలియాలి. ఆ విధముగా వ్రతాన్ని ఆచరించి ధన్యుడయ్యాడు ధర్మరాజు. ఇప్పుడు మనము విఘ్నేశ్వరుని యొక్క జననము గురించి తెలుసుకుందాం. పూర్వము ఒకానొక సమయమునందున పరమేశ్వరుడు అతి భక్తుడైనటువంటి గజాసురుడి యొక్క ఉదరములోకి వెళ్ళి ఉన్నాడన్న విషయాన్ని మనము ఈ కథ ద్వారా స్పష్టముగా తెలుసుకోవచ్చు. గజాసురుడు చేసినటువంటి గొప్ప తపస్సు వలన గజాసురుడి యొక్క ఉదరములోకి వెళ్ళి గజాసురుడు కోరతాడు, నా ఉదరములోకి వచ్చి నీవు నివాసం ఉండు, నాకు నువ్వు ఇచ్చేటువంటి వరం ఇదే అని చెప్పి పరమేశ్వరుణ్ణి కోరగా, పరమేశ్వరుడు ఎవరు ఏది కోరినా ఇచ్చేటువంటి వారు కాబట్టి ఆయన నాకు భార్య ఉంది, నేను లోకాలను వేలాలి అనేటువంటి విషయాన్ని మరచి ఉదరంలోకి వెళ్ళి ఉంటాడు. పార్వతీదేవి పరమేశ్వరుడి కోసం ఎంత వెతికినా కూడా దొరకకపోగా అప్పుడు శ్రీహరి వద్దకి వచ్చి శ్రీహరిని ప్రార్థిస్తుంది. శ్రీహరి తన యొక్క జ్ఞానము ద్వారా తెలుసుకుని తన యొక్క తపశ్శక్తి ద్వారా ఈశ్వరుడు ఇక్కడ ఉన్నాడు, గజేంద్రుడి యొక్క ఉదరమునందున పొట్టలో ఉన్నాడు అన్న విషయాన్ని తెలుసుకుని ఎట్లాగైనా సరే ఈశ్వరుని తీసుకురావాలి అని చెప్పి శ్రీహరి బ్రహ్మ ఇరువురు కూడా సంకల్పం చేసి ఈశ్వరుని యొక్క వాహనమైనటువంటి నందిని చక్కగా గంగిరెద్దుని మనము చక్కగా అలంకరణ చేసి మనకి సన్నాయితో తీసుకొచ్చేటువంటి వాళ్ళు ఉంటారు కదా, మనం చూస్తూ ఉంటాం. వాళ్ళని ఇప్పుడు మనం చూసే చాలా ముచ్చటపడి వస్త్రములు భోజన పదార్థాలు ఇస్తున్నాం. సాక్షాత్తు విష్ణుమూర్తే ఆ యొక్క సన్నాయిని వాయిస్తూ డోలిని బ్రహ్మ మోగిస్తూ నంది రూపములో ఉన్నటువంటి ఆ యొక్క గంగిరెద్దుగా దాన్ని తయారు చేసి చక్కగా ఆభరణాలు వేసి చూడ ముచ్చటగా ఆ యొక్క గజేంద్రుడి యొక్క వద్దకు తీసుకొస్తగా గజేంద్రుడు ఆ యొక్క నంది చేసినటువంటి అంటే నంది రూపములో ఉన్నటువంటి గంగిరెద్దు చేసినటువంటి నృత్యానికి సంతోషించి చాలా పగడబల్లి నవ్వుతూ ఉంటాడట. అమితమైనటువంటి ఆనందం, చెప్పలేనటువంటి ఆనందం. ఆయన కీర్తన అడగటము, విష్ణుమూర్తి వాయించటము, ఆ యొక్క కీర్తనని వాయిస్తూ ఉంటే బ్రహ్మ డోలు కొట్టడము, నంది వారి ఇరువురిని మించి చక్కగా నాట్యం చేయటం, ఇదంతా చూసి గజేంద్రుడికి విపరీతమైనటువంటి ఆనందం వస్తుంది. చాలా ఆనందపడిపోయి ఆయన ఎంత ఆనందపడ్డాడు అంటే కనుక ఆనందానికి అవధులు లేవుట. ఆ ఆనందములో నృత్యమంతా అయిపోయిన తర్వాత ఆ యొక్క వాయించినటువంటి వాళ్ళని సన్నాయి వాయించేటువంటి వారి రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి బ్రహ్మలని ఆ రూపంలో ఉన్నటువంటి వారిని అడిగాట, మీకు ఏ వరం కావాలి? వారు అన్నారట, అయ్యా మా వరాన్ని మీరు ఇస్తారు కాబట్టే మిమ్మల్ని అడుగుతున్నాను, చూడండి నీ ఉదరములో దాక్కుని ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి మాకివ్వు అని. అప్పుడు కానీ గజేంద్రుడికి అర్థం కాలేదట. వచ్చినటువంటి వారు మాయారూపమైనటువంటి విష్ణు బ్రహ్మ.
విష్ణుమూర్తి లీలలని ఎవరైనా మనము కనుక్కోగలమా అండి? ఏ రూపములో ఉన్నటువంటి జీవరాశులైనా తెలుసుకుంటాయా? కష్టం. కాబట్టి గజేంద్రుడు కూడా ఆ మాయలో పడ్డాడు. వెంటనే నిజమే చూసావా నేను ఎంత మాయలో పడ్డాను అని చెప్పి చింతిస్తున్నాడట. సరే తీసుకో అని అన్నట్ట. నంది వెళ్ళి ఉదరం మీద కొమ్ముతో కొట్టగానే ఆ ఉదరాన్ని చీల్చుకుని పరమేశ్వరుడు బయటకు వచ్చాట. కానీ పరమేశ్వరుడు ఎంత గొప్పవాడండి! ఆయనని భార్య నుంచి దూరముగా పెట్టినటువంటి గజేంద్రుడికి కూడా వరాన్ని ఇచ్చాట. నిన్ను సకల లోకాలకి అధిపతిని చేస్తాను, ఈ రోజు నుంచి ప్రతి లోకములో కూడా ప్రథమ పూజ్యుడివి నువ్వే గజానన అన్నట్టండి. అని ఆ గజేంద్రుడి యొక్క తలకాయని తీసుకుని కైలాసానికి బయలుదేరాట. బ్రహ్మ విష్ణువులతో కలిసి పరమేశ్వరుడు కూడా నందివాహనం మీద కైలాసానికి బయలుదేరాట. ఇక పార్వతీ అమ్మవారికి అర్థమైనది భర్త వస్తున్నాడు అని. తాను చక్కగా నలుగు పెట్టుకుని స్నానము చేస్తూ ఆ నలుగు పిండితో ఒక రూపాన్ని చేసి దానికి ప్రాణశక్తిని ఇచ్చి చెప్పిందిట, నాయన అందరూ కూడా పరమేశ్వరుని తేవటానికి వెళ్ళారు, ఇక్కడ ప్రమదగణాలు కూడా లేవు, నంది కూడా స్వామి దగ్గరే ఉన్నాడు, ఆ యొక్క చండీ కూడా స్వామి దగ్గరే ఉన్నాయి, ఇక్కడ ఎటువంటి గణాలు లేవు, కాబట్టి నీవు ఇక్కడ ఉండి ఎవరిని లోపలికి రానివ్వకు నాయన అందట. అప్పుడే పుట్టినటువంటి బాలుడు, అప్పుడే ప్రాణం పోసుకున్నటువంటి బాలుడికి ఈశ్వరుడు తెలియదు కదా. కాబట్టి ఈశ్వరుడు చాలా ఆవేశముగా గజేంద్రుడి యొక్క శిరస్సుని పట్టుకుని నందీశ్వరుడితో కూడా కూడి కైలాసంలోకి అడుగు పెడుతూ ఉండగా ఆ బాలుడు ఆపాడు. ఆపి, అయ్యా దయ ఉంచి మీరు లోపలికి రాకండి, మా తల్లిగారు స్నానం ఆచరిస్తున్నారు, ఎవరు వచ్చినా సరే పంపవద్దు అని చెప్పి ఆజ్ఞ ఇచ్చారు, కాబట్టి మీరు ఇక్కడే ఉండండి, అమ్మగారు రాగానే మీరు లోపలికి వెళ్దురు కానీ. అప్పటికే ఆవేశముతో ఉన్నటువంటి ఉగ్రరూపముతో ఉన్నటువంటి పరమేశ్వరుడికి చాలాసేపు ఆ బాలుడితో వాగ్విధానం చేశారట ఓపికగా. బాలుడు ఎంతసేపు అయినా సరే మాట వినకుండా అలాగే చాలా గట్టిగా చాలా నిబ్బరముగా ఈశ్వరుణ్ణి కదలకుండా నుంచోబెట్టాడట. తన ఇంటికి తనని రానివ్వరా అని చెప్పేటువంటి ఒక ఆవేశములో ఆ బాలుడి యొక్క శిరస్సుని ఖండించి కైలాసంలోకి ప్రవేశిస్తుంది. పార్వతీదేవి చక్కగా స్నానమాచరించి ఆభరణములు పుష్పములు మంగళద్రవ్యములన్నీ కూడా పెట్టుకుని నాథుణ్ణి చూడటానికై కైలాసములోకి ఉన్నటువంటి నాథుణ్ణి చూడటానికై తాను కూర్చునేటువంటి సింహాసనం వద్దకి వస్తూ ఉండగా గుమ్మం వద్ద ఈ బాలుడు సజీవముగా పడి ఉన్నట్టు. అదేమిటి, ఇతని శిరస్సు ఏమిటి అని చూస్తే శిరస్సు దూరముగా పడి ఉందట. అందరూ అలా కూర్చుని ఉన్నారు. పరమేశ్వరుడి చేతిలో గజానుడు యొక్క తలకాయ ఉందట. నాథా ఎంత ఘోరం చేశారు, నేను ప్రేమతో వాత్సల్యముతో తయారు చేసుకున్నటువంటి రూపాన్ని మీరు భిన్నం చేసి ఆ యొక్క రూపాన్ని భిన్నం చేసి ఇక్కడ కూర్చున్నారు, నాకు ఏమాత్రమూ ఆనందము లేదు, నాకు ఇష్టముతో నేను ప్రీతితో చేసుకున్నాను, చిన్న బాలుడే ఏ విధముగా మీరు తల నరికారు అని చెప్పి పార్వతీ అమ్మవారు పరమేశ్వరుడితో వాగ్విధానానికి దిగగా పరమేశ్వరుడు పార్వతీ అమ్మవారి యొక్క శోకాన్ని చూసి తరించి ఆయన చేతుల్లో ఉన్నటువంటి గజాననుడి యొక్క తలకాయని ఆ బాలుడి శిరస్సు మీద పెట్టాడు. పెడితే అక్కడతో ఆ యొక్క రూపము గజానన రూపముగా మరలా ఉద్భవించింది. వెంటనే నాయనా గజానన, నీవు ఈ లోకములో ఏ వ్రతం ఉన్నా, ఏ పూజ ఉన్నా, ఏ శుభాశుభ కార్యక్రమములున్నా, ఎటువంటి కార్యముకైనా సరే గణపతిగా నీవే ముందుంటావు, నీవు లేనిదే ఏదియూ కూడా సాధ్యము కాదు అని చెప్పి ఆయనకి సర్వశక్తులని కూడా ప్రసాదించి ఆ రోజు నుంచి కన్న బిడ్డ కంటే కూడా ఎక్కువగా చూసుకుంటూ వచ్చారట. మరి కొంతకాలములో ఆ యొక్క గజాననుడికి కుమారస్వామి అని చెప్పి ఒక తమ్ముడు కూడా జన్మించాడు. పార్వతీ పరమేశ్వరులకి ఆదర్శ రూపముగా వారు ఇరువురు కూడా కుమారస్వామికి జననం ఇచ్చారు అని చెప్పి మనకి ఈ కథ ద్వారా అర్థమవుతుంది. ఈ విధముగా గజాననుడు తన యొక్క జీవన ప్రారంభముని కష్టముగా ప్రారంభించిన చాలా సుఖమైనటువంటి
ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళటానికి పరమేశ్వరుడు తన యొక్క సంకల్ప బలాన్ని ఆ విధముగా మనకు చూపించాడు. దేవతల యొక్క చరిత్రలు కూడా మన జీవనములోకి మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి కష్టము వచ్చింది కదా అని చెప్పి కుంగిపోకుండా మనము భగవంతుడిని పట్టుకుని ఉంటే గనక ఉత్తమమైనటువంటి స్థితికే తీసుకెళ్తాడు తప్ప భగవంతుడు మనని అధమ స్థితికి మాత్రము తేడు. గజాననుడి యొక్క పొట్ట పగిలి పరమేశ్వరుడు బయటకు వచ్చినా ఆయనకు మంచి పదవి ఇచ్చాడు. అదే విధముగా కుమారుడి యొక్క తల ఖండించిన మరల ఆ కుమారుడికి ఉత్తమమైనటువంటి యోగ్యాన్ని కల్పించాడు. అంత గొప్ప సహృదయమైనటువంటి పరమాత్మలు ఉన్నారు. కాబట్టి మన ధర్మములో మనం ఇలాంటి వ్రతములు ఆచరిస్తూ ఉంటే మనకి కూడా అంతే ధర్మమైనటువంటి మార్గాలు పరమేశ్వరుడు గణపతి మనకు చూపిస్తూ ఉంటారు. ఒకానొక సమయమునందున ఈ యొక్క విఘ్నరాజుడికి పదవిని ఇచ్చారు అని చెప్పి చంద్రుడు కూడా హాస్యాస్పదముగా నవ్వుతాడు. ఆ యొక్క నవ్వుకి చంద్రుడికి ఆ రోజున ఎవరైతే గనక చూస్తారో వారికి నీలాపనిందలు వస్తాయి అనేటువంటి మాట. ఆ రోజున ఆగ్రహముతో ఆ యొక్క చంద్రుడిని వినాయకుడు శపిస్తాడు. ఎందుకు అంటే గనక కుమారస్వామి గణనాథుడు ఇరువురు కూడా పదవి కోసము, అంటే విఘ్నాలని తొలగించేటువంటి విఘ్నరాజ పదవి, చాలా పెద్ద పదవి అది. ఆ యొక్క పదవికి జ్యేష్ఠుడైనటువంటి వాడు గణపతే అర్హుడు అని చెప్పి తాను అనుకుని తాను వెళ్ళి తండ్రి గారిని అడుగుతాడు. కుమారస్వామి అంటాడు, అన్నయ్య నీవు మరుగుజ్జులాగా ఉన్నావు కాబట్టి నీకు ఈ పదవి చెల్లదు అని. ఆ మాటకి శివుడి యొక్క శిరస్సు మీద ఉన్నటువంటి చంద్రుడు నవ్వుతాడు. వెంటనే గణపతి ఆ శాపాన్ని చంద్రుడికి ఇవ్వటం ద్వారా తల్లిదండ్రులు ఇరువురు కూడా పార్వతీ పరమేశ్వరులు కుమారులు ఇద్దరి యొక్క వాగ్విధానాన్ని చూసి పరమేశ్వరుడు అంటాడు, ఎవరైతే గనక మనకి ఉన్నటువంటి సకల నదులలో కూడా స్నానాన్ని ఆచరించి వస్తారో అట్టి వారికి ఈ పదవిని ఇస్తాను అని. వెంటనే కుమారస్వామి ఆజ్ఞ తీసుకుని బయలుదేరి వెళ్ళిపోతాడు. గణపతి మాత్రము శరీరము దృఢముగా ఉండటము, మరుగుజ్జు రూపంలో ఉండటం వలన వెంటనే కదలలేక చాలాసేపు చింతిస్తూ కూర్చుంటాడు. వెంటనే పరమేశ్వరుడు అంటాడు, జలాధిపతి అయినటువంటి నారాయణుణ్ణి స్మరించి తల్లిదండ్రుల చుట్టూ తిరుగు. మేము జగతఃపితరో వందే పార్వతీ పరమేశ్వరు, ఈ జగత్తుకి మేము తప్ప ఎవరూ లేరు తల్లిదండ్రులు. మా చుట్టూ తిరిగినట్లయితే నీవు అన్ని నదుల యందు స్నానమాచరించినట్లే అని. వెంటనే 3 సార్లు ఆ యొక్క గణపతి పార్వతీ పరమేశ్వరుల చుట్టూ తిరుగుతాడు. ఇకపోతే కుమారస్వామి ఎక్కడికి వెళ్ళి నదిలో స్నానం ఆచరించినా అక్కడ నుంచి గణపతి బయటకు వస్తున్నట్టు రూపం కనబడుతూ ఉంటుంది. ఏమిటి మాయా అని చెప్పి తాను అనుకున్నటువంటి అన్ని నదుల్లో స్నానము చేసి మరలా వచ్చి చూడగా పార్వతీ పరమేశ్వరుల దగ్గరే ఉంటాడు గణపతి. వెంటనే నేను ఏదో అపహాస్యముగా మాట్లాడాను అన్నయ్యని, నాదే తప్పు, క్షమించండి, ఈ పదవికి అన్నయ్య గారే అర్హులు అని చెప్పి కుమారస్వామి చెప్పి గణపతికి ఆ యొక్క సకల విఘ్నములు తొలగేటువంటి పదవి విఘ్ననాయకుడిగా ఆ యొక్క పదవిని వారికి ఇవ్వటం జరుగుతుంది. తద్వారా మనము అనేక పర్యాయములు వినాయకుడిని శుభ అశుభ సమయమునందున మనం భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటాం. అంత గొప్ప స్థానం కలిగినటువంటి గణపతి చరిత్రను వినటం మనమందరము కూడా ఈ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యముగా భావించాలి. ఇకపోతే శమంతకమణి విషయానికి మనం వస్తే గనక శమంతకమణి కూడా ఆ యొక్క శమంతకమణి ఏ విధముగా అపహరించాడు అని చెప్పి శ్రీకృష్ణుడి మీద నీలాపనింద వస్తుంది. ఎందుకంటే సత్రాజిత్తు మహారాజుకి సూర్యుడు సత్రాజిత్తు యొక్క భక్తికి మెచ్చి సూర్యుడు ఇచ్చినటువంటి శమంతకమణి మీద కృష్ణుడికి వ్యామోహం ఉంటుంది. కృష్ణుడు దాన్ని ఒకసారి సత్రాజిత్తు మహారాజును అడుగుతాడు, సత్రాజిత్ నాకు అయ్యా ఆ యొక్క శమంతకమణిని నాకు బహుకరించు అని. సత్రాజిత్తు మహారాజు దాన్ని తిరస్కరిస్తాడు, నీకు ఇది ఇవ్వలేను అని. కానీ కొంతకాలము తర్వాత సత్రాజిత్తుడి యొక్క తమ్ముడైనటువంటి ప్రసన్నచిత్రుడికి ఈ యొక్క
శమంతకమణి హారాన్ని ఇస్తాడు. శమంతకమణి హారాన్ని వేసుకుని ప్రసన్నజిత్తుడు అరణ్యమునికి వెళతాడు. ఒకానొక సమయమునందున అరణ్యమునకు వెళ్ళి జంతు సంహారణ చేసుకుని వస్తుంటే కొన్ని సింహములు ఆ యొక్క మహారాజు మీద పడి మహారాజుని వధించి మొత్తము శరీరము అవయవాలన్నిటినీ కూడా తినివేస్తుంది. అట్లాగే ఈ యొక్క శమంతకమణిని నోటితో పట్టుకుని ఒక సింహము పరుగున వెళుతూ ఉంటే భల్లూక మహారాజు ఆ యొక్క సింహాన్ని చూస్తాడు. చూసి వెంటనే ఆ యొక్క సింహము నోటిలో ఉన్నటువంటి మణి మెరవటం వలన ఆ సింహాన్ని సంహరించి ఆ మణిహారాన్ని తీసుకొచ్చి తన కుమార్తె అయినటువంటి జాంబవతికి ఆ యొక్క హారాన్ని అలంకరిస్తాడు. ఇకపోతే అరణ్యమునికి వెళ్ళినటువంటి తమ్ముడు రాకపోవటం వలన సత్రాజిత్తు చాలా చింతిస్తూ అరణ్యమును మొత్తము కూడా జల్లెడ పట్టి వెతికిస్తాడు. ఆ యొక్క తమ్ముడు చనిపోయాడు అన్న విషయాన్ని తెలుసుకుని ఎలా చనిపోయాడు, చనిపోతే ఆభరణములు ఉండాలి కదా అని చెప్పి చూస్తే ఈ యొక్క శమంతకమణిని కూడా ఎత్తుకు వెళ్ళిపోయారు అనే ఒక విషయాన్ని గ్రహిస్తాడు. వెంటనే శమంతకమణిని ఎత్తుకెళ్ళిపోయినది ఎవరు, దాని మీద ఫస్ట్ నుంచి వ్యామోహం ఉన్నది కృష్ణుడికే కాబట్టి కృష్ణుడే ఈ యొక్క మణిని అపహరించి ఉంటాడు అని చెప్పి పుకారుని ఆ యొక్క నగరములో అనేక మందులకి చెప్తూ కృష్ణుడి వద్దకి వినపడుతుంది. ఆ యొక్క కృష్ణుడు ఆ మాటలు విని చలించి చాలా చింతిస్తాడు. ఆ సమయమునందున బలరాముడు కృష్ణుడి వద్దకి వచ్చి, భాద్రపద శుక్ల చవితి నాడు నీకు గుర్తుందా, ఆ రోజు పాలల్లోనే చంద్రబింబాన్ని చూసావు. మనం చూడండి, పాలల్లో చంద్రుడు కనబడతాడా అండి? పాలు తెల్లగా ఉంటాయి, చంద్రుడి బింబం ఎలా కనబడుతుంది అని మనకు అనుమానం రావచ్చు. కానీ పాలల్లో కూడా చూసినా తప్పే, ఎందుకంటే ఏదో ఒక రూపముగా అయినా సరే చూడవచ్చు. ఆ యొక్క నీటిలో చూసామంటే కనబడుతుంది, కానీ తెలుపులో ఆ చంద్రుడు కూడా మనకి కనబడతాడా? కనబడతాడు. మన ప్రారంధం బాగోపోతే మనకి ఏదో ఒక రూపముగా కష్టం వస్తుంది. కాబట్టి ఆ పాలల్లో చంద్రబింబాన్ని చూసి ఉన్నావు, తద్వారా నీ మీద నీలాప నింద వచ్చింది అన్నయ్య అని చెప్పి బలరాముడు శ్రీకృష్ణుడికి చెప్పడం ద్వారా శ్రీకృష్ణుడు ఇది ఏమైనది అని చెప్పి తాను అరణ్యమునికి బయలుదేరి వెళతాడు. ఇది ఏం జరిగిందో నేనే తెలుసుకుంటాను, నా మీద వచ్చినటువంటి అపవాదును నేను తొలగిస్తాను అని చెప్పి బలరాముడికి మాట చెప్పి అరణ్యమునికి బయలుదేరతాడు శ్రీకృష్ణ పరమాత్మ. అలా అరణ్యమునికి వెళ్ళి శ్రీకృష్ణ పరమాత్మ ఆ యొక్క భల్లూక మహారాజుని చూసి భల్లూక మహారాజుతో తాను పరిచయం ఏర్పరచుకుని అలా వెళుతూ ఉండగా జాంబవతిని చూస్తాడు. జాంబవతి మెడనందునున్నటువంటి హారాన్ని చూసి ఈ హారం ఎక్కడి నుంచి వచ్చింది ఏమిటి అని అడుగుతాడు. వెంటనే ఆ జాంబవతి ఆ హార విషయాన్ని మొత్తము కూడా నాన్నగారు ఇలా ఇచ్చారు అని చెప్పగా అని అడిగి జరిగిన విషయాన్ని మొత్తము తెలుసుకుని ఆ రోజు భాద్రపది చవితి అవటం వలన ఆ యొక్క జాంబవతి చేసినటువంటి వినాయక వ్రత కథని మొత్తము కూడా ఆ రాత్రి అక్కడ ఉండి చేసుకుని అక్షంతులు శిరస్సు మీద వేసుకుని మరుసటి రోజు వీరందరినీ కూడా తీసుకుని తన రాజ్యానికి తిరిగి వస్తాడు. ఆ విధముగా మనము ఈ యొక్క నీలాపనింద శ్రీకృష్ణుడు ఏ విధముగా అనుభవించి ఉన్నాడో తెలిసింది. సత్రాజిత్తు వెంటనే ఆ యొక్క భల్లూక మహారాజుకి చెప్తాడు, నీవు చేసినటువంటి ఈ యొక్క ఉపకారానికి మర్చిపోలేము అని చెప్పి తమ్ముడు మరణించినటువంటి ప్రదేశానికి వెళ్తాడు సత్రాజిత్తు. అక్కడికి వెళ్ళి ఆ కళేబరాన్ని అంతని కూడా చూసి ఆశ్చర్యపోతాడు. వెంటనే భల్లూక మహారాజు ఒక కోరిక కొడతాడు, అయ్యా శమంతకమణితో కూడా కూడి నా యొక్క కుమార్తెను కూడా కృష్ణుడికి ఇస్తున్నాను అని. అందుకని శమంతకమణితో కూడినటువంటి ఆ యొక్క జాంబవతిని శ్రీకృష్ణుడు పరిణయం ఆడి ఆ యొక్క శమంతకమణిని సత్రాజిత్తుకి ఇచ్చేసి అక్కడ నుంచి వారి యొక్క రాజ్యాంగానికి వెళ్తారు. మళ్ళా ఈ విధమైనటువంటి జాంబవత్ వృత్తాంతము అంటారు. జాంబవతి చాలా సుగుణవతి, రూపవతి. అంత రూపవతికి కూడా మణి చాలా చిన్నదిగానే ఉంటుంది. అలా జరిగినటువంటి ఈ యొక్క వినాయక చవితి వ్రత కథని మనమందరము కూడా శమంతకమణి శ్రీకృష్ణుడు నీలాపనిందని పడి ఆ నీలాపనిందని తొలగించుకుని తనకి జరిగినటువంటి ఏదైతే గనక సత్రాజిత్తు తమ్ముడి యొక్క మరణాన్ని
తాను జీర్ణించుకోలేక శ్రీకృష్ణుడిని దొంగగా చిత్రీకరించారు. ఆ యొక్క నిందని కూడా తొలగించుకుని చక్కగా జాంబవతిని వివాహం చేసుకుని శ్రీకృష్ణుడు ఈ యొక్క కథని సుఖాంతం చేసి ఉన్నారు. కాబట్టి మనము అర్థం చేసుకోవాల్సింది ఏమిట్రా అంటే, నీలాప నిందలు సులభముగానే నోటి ద్వారా వస్తూ ఉంటాయి. అవి వచ్చినప్పుడు వాటిని నిరూపించుకుంటానికి కాలముతో మనము ప్రయాణం చేయాలి. నిదానముగా మనం ప్రయాణం చేసి విజయాన్ని పొందాలి. కంగారు పడి మనము ప్రదర్శించి మనం ఏదో చేద్దాము అనుకుంటే మనము ఎప్పటికైనా సరే బురదలో పడతాం. కాబట్టి నిదానముగా మనము ఏదైనా సాధన చేయాలి. ఈ యొక్క వినాయక చవితి వ్రత కథ చాలా క్లుప్తముగా మీ అందరికీ తెలియచేశాము. సర్వే జన సుఖినో భవంతు. అందరూ కూడా చక్కగా అక్షంతులని శిరస్సు మీద వేసుకోండి, కొన్ని భగవంతుడికి సమర్పించండి. ఈరోజు భాద్రపద బహుళ చవితి రోజు ఎవరు కూడా రాత్రిపూట చంద్ర దర్శనము చెయ్యకండి. చేసి నీలాప నిందలని అభివృద్ధి చేసుకోకండి. కాబట్టి నీలాప నిందలకి మనమందరము కూడా దూరముగా ఉంటూ ఆ గణనాథుడిని మనం స్మరణ చేస్తూ ఆయన అనుగ్రహము మనందరి మీద ఉండుగాక. సర్వే జనా సుఖినో భవంతు. జై బోలో గణేష్ మహారాజ్ కీ జై.